కబడ్డార్ కౌర్సీన్ గారు 17,76,610 రూపాయలు మీరు నాకు బాకీ. 12, 13 తారీఖుల్లో కట్టుగాలం నుంచి మొదలుపెట్టి ఇలపకూరు వరకు చాలా ప్రమాదకరంగా ఉన్న గోతుల్ని మేమందరం కూడా పూడ్చడం జరిగింది. ఆ పూడ్చినప్పుడు ఈ వైసీపీ నాయకులు దారంట వెళ్తూ ఆ యొక్క గోతుల్ని పూడ్చడం కూడా చూడటం జరిగింది. ఆ చూడటం ప్రజలకు ఉపకారపడే పని చేశాం తప్ప ప్రజలకి అపకారం కలిగే పని ఏది చేయలేదు. కానీ ఈ యొక్క మంచి పని కూడా ఓర్చుకోలేక కడుపు మంటతో 14వ తారీఖున మా బూరుగుపల్లి, కంచుతంపాలెం పంచాయతీలకు సంబంధించి గ్రామాల్లో గడప గడపకి వైఎస్ఆర్ అనే ప్రోగ్రాం పెట్టి మా యొక్క ఇంటికి రావడం జరిగింది. కౌర్సీన్ గారు మా ఇంటికి పైన మా అమ్మగారు ఉంటారు. మా అమ్మగారి దగ్గరికి వెళ్ళి పెద్దిరాజు అన్నయ్య మీ కొడుకు కాదు, నేను కూడా నీ కొడుకునే మా అని ప్రేమగా మాట్లాడి ఆవిడతో ఫోటో దిగి ఆ యొక్క ఫోటోని సోషల్ మీడియాలో ట్రోల్ చేశారు. ఏ విధంగా చేశారంటే ఈ విధంగా చేశారు. ఆయన పక్కనుండే బ్యాచ్, అసలు ఆ బ్యాచ్ని ఏం బ్యాచ్ అనాలో కూడా సంస్కారం లేకుండా మాట్లాడలేను నేను. సంస్కారం లేకపోతే మాట్లాడదును. ఆ యొక్క బ్యాచ్ 19 లక్షల రూపాయలు యలమంచిలి మండల ప్రెసిడెంట్ మామిడిశెట్టి పెద్దిరాజు గారి కుటుంబం లబ్ధి పొందింది. ఇదిగోండి ఈ విధంగా ట్రోల్ చేయడం జరిగింది. ఈ యొక్క 19 లక్షలు మరి ఎట్లా ఇచ్చారనేది వాళ్ళకే తెలియాలి. మీ నాయకుడు ఒక ఆయన ఉన్నాడు, అవార్డు గ్రహీత కొడాల నాని గారు. ఆ భాషలో మాట్లాడితే మరి చాలా బాగుంటుంది. కానీ నా సంస్కారం, నా యొక్క పార్టీ సంస్కారం అడ్డవుతుంది. ఏం చేతనంటే 19 లక్షలు మరి మీ మొగుడు అంటే ఆ బూత్ నా నోటంట కూడా రావట్లేదు, నేను అనలేను. అనాలి అనిపిస్తుంది మనసులో, కానీ పైకి సంస్కారం అడ్డవుతుంది. ఈ ట్రోల్ చేసి తర్వాత పేపర్లో సాక్షి, అబద్ధాల సాక్షి పేపర్లో ఈ యొక్క ఫోటో వేసి మండల ప్రెసిడెంట్ మళ్ళీ సేమ్ ఎంత లబ్ధి పొందారని చెప్పేసి వేశారు. ఒక లోన్ తీసుకోవడం కోసం ఒక ఇన్కమ్ ట్యాక్స్ అవసరం వచ్చి నేను ఇన్కమ్ ట్యాక్స్ కట్టడం వల్ల అది బూత్గా చూపించి నా యొక్క కార్డుని క్యాన్సిల్ చేశారు. ఈ యొక్క వైఎస్ఆర్ ప్రభుత్వం వచ్చిన 6 నెలల్లోనే నాకు వైట్ కార్డు తీసేశారు. ఓకే, బాధలేదు, నాకు తీసేశారని బాధలేదు. కానీ ఆ కార్డు తీసేసిన తర్వాత అందరికీ నిజంగా కౌర్సీన్ గారు, మీ నాన్నగారికి, మీ అమ్మగారికి కూడా మా తెలుగుదేశం గవర్నమెంట్లో ప్రభుత్వంలో పెన్షన్ వచ్చి ఉంటుంది. అదేవిధంగా మా అమ్మగారికి పెన్షన్ వస్తుంది. అది ఎప్పుడు జరిగే ప్రక్రియ. అది ఏం చేద్దంటే చంద్రబాబు నాయుడు గారి టైంలో కూడా ఆ పెన్షన్ స్టార్ట్ అయింది, అది కంటిన్యూ అయింది. మీ నాయకుడు కానీ మీరు కానీ వచ్చిన తర్వాతను 3,000 రూపాయలు ఇస్తాం పెన్షన్ అని అబద్ధం ఆడి అధికారంలోకి వచ్చిన తర్వాత ఫస్ట్ మీటింగ్లో ఏం చెప్పారు? 3,000 ఒక్కసారి ఇవ్వటం జరగదు, సంవత్సరానికి వచ్చి 250 రూపాయలు పెంచుకుంటూ వెళ్తామని చెప్పేసి అబద్ధం మాటలు మాట్లాడారు. ఇంకా ప్రజలు ఓట్లు వేసిన తర్వాత ఇంకా ఆలమట్టుకు ఏం చేస్తారు? ఓకే, రాజీ పడ్డారు. అదేవిధంగా అందరికీ ఏ విధంగా లబ్ధి పొందిందో అదేవిధంగా నా తల్లికి కూడా పెన్షన్ అదేవిధంగా వచ్చింది, అర్హురాలు కాబట్టి. దాన్ని మీరు ఈవేళ ఐపు చేసుకున్నారు యలమంచిలి మండలంలో నా పేరు చెప్పి. ఎందుకు చేసుకున్నారో అది కారణాలు మీ ఇజ్జత్గా వదిలేస్తున్నాను. ఏమండి, ఇంకా ఇప్పుడు ఆ కార్డు పోయిన తర్వాత నాకేం వర్తింపు అవ్వట్లేదు. నాకులాగా చాలామందికి తెలుగుదేశం పార్టీలు ఏంటి పేపర్లో పార్టీలకు అతీతంగా మామిడిశెట్టి పెద్దిరాజు టీడీపీలో ఉన్నాడు, అయినప్పటికీ కూడా వైఎస్ఆర్ లబ్ధి పొందుతున్నాడు అని రాశారు మీరు. మా గవర్నమెంట్లో కూడా, తెలుగుదేశం గవర్నమెంట్లో మీ వైఎస్ఆర్ నాయకులకి లోన్లు ఇవ్వడం జరిగింది. ఒకసారి కనుక్కోండి, మీ బ్యాచ్ని కనుక్కుంటే చెప్తారు. ఆ పార్టీలో ఎలాగ లబ్ధి పొందారో వైఎస్ఆర్ వాళ్ళు కూడా అప్పుడు కూడా పార్టీలకు అతీతంగా మేము చెప్పుకోలేదు. అలాగా ఈవేళ మీరు ఫోటోలతో సహా వేసి చూపిస్తున్నారు. తెలుగుదేశం గవర్నమెంట్లో ఎంత లబ్ధి పొందిన వైసీపీ నాయకుల్ని అట్లా మాట్లాడటం కానీ
ఫోటో తీసి పేపర్లు వేయడం కానీ, లేకపోతే సోషల్ మీడియాలో ట్రోల్ చేయడం కానీ జరగలేదు. ఏం చేతంటే ఈవేళ మీరు వచ్చి ఈ విధంగా గతంలో పాలకొల్లు మండలంలో కోడి విజయభాస్కర్రావు గారిని కూడా మీరు ట్రోల్ చేశారు. అదే పందా ఈ యలమంచిలి మండలంలో నాకు కూడా మీరు ట్రోల్ చేయడం జరిగింది. ఓకే, నాకెంత తర్వాత పేపర్లో వచ్చేటప్పటికి 1,90,000 రూపాయలు మామిడి చెట్టు పెద్దిరాజు కుటుంబం లబ్ధి పొందింది అని రాశారు. వాట్సాప్లో 19 లక్షలు, పేపర్లో 1,90,000 రూపాయలు పేపర్లో రాశారు, సాక్షి పేపర్లో. ఆ సాక్షి పేపర్లో ఏం రాశారంటే నాకు రైతు భరోసా రాశారు. అది రైతు భరోసా కేంద్రం 6,000 రూపాయలు ఇచ్చింది, మీరు ఇచ్చిందంత 7,500. ఈ 6,000 కూడా మీ ఖాతాలో రాసేసుకున్నారు. ఓకే, నా కూతురు 2020 నాటికి బీటెక్ పూర్తయిపోయింది. 2001లో నాకు విద్యాదేవన కానుక ఇచ్చారంట, 21లో. ఇది ఫేక్. నాకు వీళ్ళు లెక్క చెప్పిందంత పేపర్లో 1,90,000. నాకు నిజంగా ఈవేళ బ్యాంక్ అకౌంట్లు కానీ ఇవన్నీ చూసినప్పుడు నాకు మా అమ్మగారి పెన్షన్తో సహా 1,23,382 రూపాయలు లబ్ధి చేకూరింది. అది మీరు నాకు ఒక్కడికే కాదు, ప్రతి ఒక్కరికి కూడా ఏ విధంగా ఆ లబ్ధి చేకూరుతుందో ఆ విధంగానే చేకూరింది తప్ప నాకు స్పెషల్గా ఏమీ లేదు. ఒకవేళ 19 లక్షలని మీరు ట్రోల్ చేశారు. ఓకే, 19 లక్షలు ఒకవేళ నిజంగా మీరు ఇవ్వాలనుకుంటే నాకు ఇప్పుడు వరకు 1,23,382 రూపాయలు ముట్టింది. మిగిలితే 17,76,610 రూపాయలు మీరు నాకు బాకీ. అది నా అకౌంట్లో ఇమ్మను లేదా నాకు ఇమ్మనో చెప్పను. దయచేసి ఆ అమౌంట్ మేమే మొదలుపెట్టాం 12వ తారీఖుని. ఈ యొక్క మా మండలంలో రోడ్లు చాలా అసౌకర్యంగా యాక్సిడెంట్లు అయ్యి హాస్పిటల్ పాలవుతున్నారు. ఈ డబ్బులతో దయచేసి మా మండలం అంతా కూడా బొక్కలు పోడ్చమని మీ ద్వారా కౌరిసీన్ గారికి విజ్ఞప్తి చేస్తున్నాను. ఏమండి, దయచేసి ఆ పని చేయండి. ఇంకా మట్టవంజేరు, మీరు ఆ రోజు జడ్పీటీసీ పోటీ చేసినప్పుడు మట్టవంజేరు ప్రజలకు మాట ఇవ్వడం జరిగింది. ఏమని? డ్రైనేజీ నేను వచ్చిన ఎమ్మటనే కొబ్బరికాయ కొట్టి పని పూర్తి చేస్తానని కొబ్బరికాయ కూడా ఆల్రెడీ కొట్టేశారు, నెగ్గారు, జిల్లా పరిషత్ చైర్మన్ అయ్యారు. ఈ వేళకి ఆ డ్రైన్ పట్టించుకున్న దాఖలాలు లేవు. ఈవేళ దోమలు కుట్టి పిల్లలు హాస్పిటల్ పాలవుతున్నారు. ఆ రోజు ఎమ్మెల్యే మా రామానాయుడు గారు ఎంచుమి దగ్గర 20 లక్షలు ఎంతో రిలీజ్ చేస్తే పని మొదలుపెట్టిన తర్వాత కూడా మీ వైఎస్ఆర్ పార్టీ నాయకులే దాన్ని ఆఫ్ చేయడం జరిగింది. అది మీ నాయకులకే తెలుసు. దాని జోలికి పోలేదు. మీరు అసలు ఎంతైనా నేను చేయించేస్తానని చెప్పేసి మాట్లాడారు. మీరు వలస వచ్చారు, యలమంచిలి మండలంలో జడ్పీటీసీగా పోటీ చేశారు. ఓకే, ప్రజలు ఏదో ఆస్వాదించారు, గెలిచారు. కానీ ఇక్కడ మేము స్థానికులం, మేము కూడా ఓ నాయకులకి అవ్వాలని, ప్రజలకు ఎంతో కొంత మేలు చేయాలని మాకు కూడా ఉంది. కానీ మీరు మమ్మల్ని గోడుతో కుతుకులో తెంపేయాలనే మీ యొక్క కుతు సంస్కారం కరెక్ట్ కాదు. దయచేసి మీరు ఒక్కరే కాదు, ఇక్కడ లోకల్ బీసీ నాయకులు కూడా ఉన్నారు. వీళ్ళు కూడా నాయకులకి ఎదగాలని మీలాంటి వాళ్ళు సపోర్ట్ చేయాలి. సపోర్ట్ చేయకపోయినా వాళ్ళకి అపకారం చేయకూడదు. వాళ్ళని ఏమైనా సరే వాళ్ళు ఎదగకుండా మనం చెయ్యాలనే కార్యక్రమాలు తప్పు. పాలకొల్లు నియోజకవర్గంలో బీసీ నాయకులు ఇంకా చాలా మంది ఉన్నారు. కానీ మీకు ఏదో అదృష్టం కలిసి వచ్చింది, ఏదో ఆ జగన్మోహన్ రెడ్డి గారు అవకాశం ఇచ్చారు, నాయకుడు అయ్యారు. కానీ బీసీల జోలికి ఈ విధంగా వెళ్తే కబడ్డార్ కౌర్సీన్ గారు, మీకు హెచ్చరిస్తున్నాను. ఏం చేతనంటే మేము ఇక్కడ పుట్టాం, ఇక్కడ నాయకులుగా తయారవ్వాలని, మేము ప్రజలకు ఏదో చేయాలని కోరికతో మేము కష్టపడుతున్నాం. కానీ మమ్మల్ని ఏదో రాజకీయంగా మీరు కుంగదీయాలనే కార్యక్రమం పెట్టుకుంటే కనుక మీరు రాబోయే రోజుల్లో ఖచ్చితంగా మీరు అనుభవించుకుంటారని మీకు హెచ్చరిస్తూ
సెలవు తీసుకుంటాను. నా పేరు మామిడిశెట్టి పెద్దిరాజు, యలమంచిలి మండలం తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడిని. నేను యలమంచిలి మండలం ఎక్స్ జడ్బీడీసీని, రాష్ట్ర తెలుగు రైతు ఉపాధ్యక్షుల్ని. నిన్న గడప గడపకి కార్యక్రమం మట్టమణిసరిలో జరిగింది. అది ప్రభుత్వ కార్యక్రమం. వాళ్ళు గడప గడపకి వెళ్ళి వాళ్ళ ప్రభుత్వం చేసిన కార్యక్రమం మంచి చెప్పుకోవచ్చు, తప్పేం లేదు. కానీ లేనిపోని గ్లోబల్ ప్రచారాలు చేసి మా పార్టీ మండలాధ్యక్షునికి 19 లక్షలు ఇచ్చారని వాట్సాప్ గ్రూప్లో ట్రోల్ చేసి పేపర్లో 1,90,000 ఇచ్చారని మళ్ళీ వాళ్ళ సాక్షి పేపర్లు ఇచ్చి, సాక్షి పేపర్ అంటేనే ఒక అభూతకల్పమైన పత్రిక అది. ఆ పత్రికలో మా నాయకుల్ని ఇలాగ డిస్ట్రెస్ చేసి ఇబ్బందులుగా మాట్లాడి రాయిస్తాం అంటే ఇది చాలా తీవ్రమైన విషయం. దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. మీరు ఏదన్నా ఉంటే వాస్తవాలు మాట్లాడండి, దానికి మేము ఎప్పుడూ రెడీ వస్తాం. మేము చేసిన తప్పులు ఏంటో చెప్పండి, లేకపోతే మీరు చేసిన తప్పులు ఎత్తి చూపిస్తాం. మట్టమణిసరి గ్రామంలో గతంలో ఎమ్మెల్యే 20 లక్షలు ఇస్తే మీరు డ్రైన్ కట్టనవ్వలేదు. మీరు ఇప్పుడు వచ్చి రోడ్లు స్కూళ్ళు కట్టారు, కానీ డ్రైన్ ఎంత కట్టబోవాలి? మీరు ఈ పిల్లలు ఎంత ఇబ్బంది పడుతున్నారో ఈ మట్టమణిసరి గ్రామంలో మీ అందరికీ తెలియదా? మట్టమణిసరి డ్రైన్లు కట్టించాలి కదా అర్జెంటుగా. మండలంలో ఏ రోడ్డు చూడండి ఎంత అధ్వాన స్థితిలో ఉంది. మీ ఇష్టం వచ్చినట్టు ఇసుక వ్యాపారం చేసుకుంటున్నారు. ఇక్కడ గతంలో ఏమీ లేదు, గ్లోబల్ ప్రచారం చేసి ఇసుక మీద తినేస్తున్నారు అన్నారు. ఒక్కడ కూడా తెలియదు. కానీ ఇవాళ ఎక్కడ చూసినా మీ ఇసుక లారీలు, మీ దందా ఈ యలమంచిలి మండలంలో. దయవుంచి ప్రజలకు సేవ చేసే చేయండి. మా లేనిపోని అబండాలు మా తెలుగుదేశం నాయకుల మీద కానీ, మా ఎమ్మెల్యే గారి మీద కానీ ఈ వేస్తే ఈ నియోజకవర్గంలో మీరు చేసి పనులు కానీ, మీరు చేసి తప్పుడు వ్యవహారాలు కానీ అన్నీ అందరికీ మా తెలుగుదేశం నాయకులు కూడా కొన్ని తెలుసు. కానీ మేము ఒక పద్ధతిగా, మాకు ఒక ప్రిన్సిపల్స్గా ఈ పార్టీ ఎప్పటి నుంచో గతం నుంచి జరుగుతున్నాం. మేము అలాగే ఉంటున్నాం. దయవుంచి మా నాయకులు కానీ, మా తెలుగుదేశం నాయకులు కానీ మీరు ఎప్పుడు ఇలా లేనిపోని గ్లోబల్ ప్రచారాలు చేసి ఇబ్బంది గురిస్తే భవిష్యత్తులో మీరే చాలా ఇబ్బంది పాలవుతారని ఈ పత్రికా విలేకరుల సంబంధంగా తెలియజేసుకుంటున్నాను.